హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్ర విభాగ యోగములో 26వ శ్లోకం చెప్తున్నారు. పరమాత్మకి 3 నామాలు ఉన్నాయి. ఓం తత్ సత్ అని. ఆ పరబ్రహ్మ స్వరూపమే తత్సత్ అన్నారు. ఇప్పుడు పరమాత్మ ఏం చెప్తారు? సత్. సత్ అంటే పరబ్రహ్మము యొక్క నామము. ప్రతి విషయాలను కూడా, ప్రతి కర్మయందు కూడా, యజ్ఞము కానీ, దానము కానీ, తపస్సు కానీ, ఏ కర్మ చేసినా సరే దాన్ని సత్ అని ఉపయోగించి ఆ విధంగా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు. 26వ శ్లోకం చెప్తున్నారు. సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థాయుజ్యతే. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము. పరమాత్మకి సత్ అని నామము. సత్యభావమునందును శ్రేష్టభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు, పరమాత్ముడు నిత్యుడు అని భావంతో ఉంటారు. శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరమునందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. పరమాత్మ స్వరూపము సత్తు అంటే అది ఒకటే సత్యమైనది. ఈ ప్రపంచములో బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా నశిస్తుంది. ఏదైతే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందో, ప్రపంచాన్ని ఏది ఆధారమో అదే సత్యము, అదే సత్తు. మనం ఏ పని చేసినా సరే మొట్టమొదటి అంటే ఓం తత్సత్ అని ప్రారంభం చేయాలి. ఓం తత్సత్ ఓంకార 3 సార్లు శబ్దము చేస్తూ ఓం తత్సత్ అనే ఆ పదాన్ని ఉపయోగించి మనం కర్మ ప్రారంభించాలి. తర్వాత అనంతరం కూడా కర్మ అయిపోయిన తర్వాత కూడా పూజ కానీ, జపము కానీ, ధ్యానము కానీ, సద్గ్రంథ పఠనము కానీ ఏది చేసినా సరే అనంతరంలో ఓం తత్స్ అనే భావం చేస్తే మనలో ఉన్నటువంటి దోషాలు, మనం చేసినటువంటి పూజ కానీ, జపము కానీ, ధ్యానము కానీ, అటువంటి విషయాలు ఏదైనా విఘ్నాలు ఉంటే పోతాయి. నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి మనం ఏ కర్మ చేసినా సరే, యజ్ఞము కానీ, దానము కానీ, తపస్సు కానీ చేసేటప్పుడు ఓం తత్సత్ అని ఓంకార 3 సార్లు ఉచ్చరిస్తూ ప్రారంభం చేయాలి. ఏ కర్మ చేసినా సరే మన వృత్తి కర్మములో, మన కర్తవ్య కర్మలో. తర్వాత అనంతరముగా ఆ కర్మ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ చివరిలో ఓం తత్సత్ అని ఓంకారం ఉచ్చరిస్తే మా కర్మలో ఉన్నటువంటి దోషాన్ని కూడా నశించి కర్మ ఫలితాన్ని భగవంతుడు మనకి అందిస్తూ ఉంటాడు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.